5వ రోజు కంప్లీట్ మ్యాన్లో ధ్యాన పత్రికలు అంటూ చెప్తున్నారు. చూద్దామండి. సార్, అన్నీ బాగున్నాయి, కానీ మన కార్యక్రమాల గురించి చెప్పేందుకు ఒక పత్రికే లేదు, ఉంటే బాగుంటుంది అన్నా. పత్రి సార్ వెంటనే అవును, ఆ పని నువ్వే చేయాలయ్యా అన్నారు. అప్పటికప్పుడు పేపర్ మీద ఎడాపెడ 20-30 పేర్లు రాశా. వాటిల్లో ధ్యానాన్ని సార్ ఎంపిక చేశారు. అదేవిధంగా పత్రికలో ఉండాల్సిన శీర్షికలను, సమాచారాన్ని నిర్ణయించాం. అంతా 15 నిమిషాల్లో పూర్తయిపోయింది. ధ్యాన పత్రిక ఆవిర్భావం. ఆయన నిర్ణయ వేగం అనితర సాధ్యం. ఆ తర్వాత చాలా కీలక వ్యవహారాల్లో ఆయన నిర్ణయాత్మక శక్తిని చూశాను. అంతా చాలా స్పీడ్, కాంతి వేగం, ఖచ్చితం, కరెక్ట్. ప్రస్తుతం ధ్యానలహరిగా పరిణయం చెందింది. ఈ పత్రిక అనేక పిరమిడ్ పత్రికలకు స్ఫూర్తి. ధ్యాన శక్తి, ధ్యాన సాగరం, ధ్యాన గోవిందం, ధ్యాన విజయం, ధ్యాన యుగం వగేరా వగేరా. అదే నేటి పత్రి సార్ మానస పుత్రిక అయినటువంటి ధ్యానాంధ్రప్రదేశం. ఆధ్యాత్మిక శాస్త్ర సృజనశీల సమాచార విప్లవం వల్ల జనానికి మేలు. అయితే అది సమాచార వినిమయం అవ్వాలి, అంతేకాని వ్యాపార ప్రకటనల ముసుగులో సాగే విశేషాల వార్తా వల్లరి కారాదు. ఆ బాటలో నడిపిస్తూ యావత్ భారతదేశానికి, ప్రపంచ దేశాల్లో ఉన్న ఆత్మ జ్ఞానులందరికీ వివిధ భాషల్లో జ్ఞానాన్ని అందిస్తున్న మాస దైమాసిక పత్రికలే మన స్పిరిచువల్ ఇండియా, ధ్యాన భారత్, ధ్యాన్ వరిస, ధ్యాన్ బెంగాల్, ధ్యాన కస్తూరి మొదలైన ధ్యాన ఆధ్యాత్మిక పత్రికలు. ఆనాపానసతి. 1001 ధ్యాన ప్రక్రియలుండగా మీరు గౌతమ బుద్ధుని ఆనాపానసతినే ఎందుకు ఎంచుకున్నారని ఒకసారి పత్రి సార్ని ప్రశ్నించారు. నేను 1976వ సంవత్సరం నుంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ అనేక ధ్యాన పద్ధతులను అధ్యయనం చేయటం జరిగింది. ఎందరెందరినో కలిసి ఎన్నో ప్రక్రియలను తరచి చూడడం సంభవించింది. అయితే వాటన్నిటిలోనూ గౌతమ బుద్ధుని ఆనాపానసతి మాత్రమే శ్రేష్టము, సులభగ్రాహ్యమును, త్వరగా వికసించడానికి అనువు అని తేలింది. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండటం. అయినా ఈ శ్వాస మీద ధ్యాసతో ఇన్ని పనులు చేయవచ్చని నిరూపితమైంది కదా. ఈ ఉదాహరణ చాలదా ఆనాపానసతిని ఆచరించడానికి అంటూ పత్రి సార్ నన్ను ఓరగా చూస్తూ చిరునవ్వులు చిందించారు. ఆయనకు ధ్యాన సాధన అసిధారావ్రతం. గత జన్మల్లో చేసిన సాధన ద్వారా పొందిన అపరజ్ఞాన బ్రహ్మ కావున ఆనాపానసతి ధ్యాన సాధనతో ఆత్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పొందవచ్చు అని తెలియపరుస్తూ ఎక్కడో అట్టడుగు స్థానంలో ఉన్న ధ్యానాన్ని ప్రపంచ ధ్యాన మహాసభలు నిర్వహణ స్థాయికి తీసుకొని వచ్చిన సాహసే మన పూర్ణ పురుషుడు బ్రహ్మర్షి పత్రిజీ. ఆహార వ్యవహారాలు. నేను గతంలో ఉదయం ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో సబ్ ఎడిటర్గా పనిచేశాను. రోజు ఇంటికి వచ్చేసరికి రాత్రి 1 గంట దాటిపోయేది. తిండి సరిగా ఎక్కేది కాదు. అంతేకాదు సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఉండేవి కావు. జీవితం సారం కోల్పోయిన పంట పొలమయ్యింది. భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేశాను. అది కాదు అసలు సంగతి. నాకు తరచూ సంభ్రమం కలిగించే విషయం పత్రి సార్ నిద్రాహారాలు. అతి తక్కువ ఆహారం, ఒక్కొక్కసారి తినరు కూడా. అతి స్వల్ప మాస్యం నిద్ర, అతి ఎక్కువసేపు పని, అది అత్యంత శ్రేష్టంగాను. అన్నం ఆపేశారు. వెజిటబుల్ సూప్ మాత్రం త్రాగటం మొదలుపెట్టారు. ఒక్కొక్కటిగా నిలిపేస్తూ మిరపకాయ బజ్జీలకు మాత్రం పరిమితమయ్యారు. అది అందుబాటులో ఉంటేనే. 1999 సంక్రాంతికి 500 మందితో తిరుమల శేషాచలం అరణ్యాల్లో ట్రెక్కింగ్ చేసినప్పుడు ఆ 5 రోజులు ఒక్క మెతుకు ముట్టుకునుంటే ఒట్టు. నిజానికి అడవుల్లో, కొండల్లో ఎక్కి దిగేటప్పుడు శరీరానికి శ్రమ తగిలి విపరీతమైన ఆకలి వేస్తుంది. సమయానికి ఏమీ దొరకకపోతే ఆవురావురమని గడ్డి గాదం మేయడానికి కూడా రెడీ. అలాంటిది అడవుల్లో అన్నేసి మైళ్ళ దూరం నడిచి
నిరంతరం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ తిండి తిప్పలే కాకుండా నిద్రను కూడా కాదని జోకట్టి తరిమేయడం ఆయనకే చెల్లు. ఇప్పటికీ అది అంతుపట్టని అలావుద్దీన్ అద్భుత దీప రహస్యం నాకు. రామకృష్ణ తీర్థంలోకి దిగినప్పుడు నేను తిండి తిప్పలు లేకుండా ఉండగా లేనిది నువ్వు మాత్రం ఎందుకు ఉండలేవయ్యా, నేను నీలాంటి మనిషినే కదా అని నర్మగర్భంగా నవ్వారు. నేను ఎన్లైటన్మెంట్ అయినప్పుడు నువ్వెందుకు కాలేవు అని అడిగినట్టు అనిపించింది. పూర్వమెప్పుడో ఋషులు, యోగులు, ముక్త పురుషులు నిద్రాహారాలకు అందక విశ్వశక్తిని గ్రహిస్తూ తపస్సులో గడిపేవారి అని విన్నా. అప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నా, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నా. అహోరాత్రులు అహర్నిశలు పనిచేస్తూ ఉండటం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుంటున్నా. ధ్యానం చేసిన వెంటనే అందరము పత్రిసల్లా ఉండాలని అనుకునే ముందు ఆయన చేసిన ఈ కఠోర దీక్షను పాటిస్తే మంచిది. పత్రిజీ జనారణ్యంలోకి ఆధునిక ఋషి. ఒకసారి ధ్యాన కిరీటం ట్రెక్కింగ్ స్పెషల్ పత్రిక కరెక్షన్కై తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుంటే డాక్టర్ యుగంధర్ పిరమిడ్ టైమ్స్ ప్రింటౌట్ ఇచ్చారు. పత్రిసర్తో సరిచూసి తెమ్మని. సరే అని భాగ్యనగరం బాగ్ అంబర్పేటలోని పత్రిసర్ ఇంటికి వెళ్తే అప్పటికే ధర్మవరం నుంచి రంగనాయకులు తన పత్రిక ప్రూఫ్ కరెక్షన్ కోసం వచ్చి ఉన్నారు. ఇంతకీ పత్రిసర్ పరిస్థితి ఏందయ్యా అంటే విపరీతమైన జలుబు దగ్గు పట్టి పీడుస్తున్నాయి. ఆయన కళ్ళ వెంబడి ముక్కు నుండి ధారాపాతంగా నీరు కారుతుంది. కణేల్ మన దగ్గుతూ ఉన్నారు. ఆ దృశ్యం చూసేవారికి కూడా కళ్ళ నీళ్ళు తెప్పిస్తోంది. అలాంటి స్థితిలో ఎలాంటి మహానుభావుడైనా గోడకు చేరగిలబడి విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. రెస్ట్ అవసరం కూడా. నిజానికి మామూలు రోజుల కన్నా ఆ రోజు ఆయనకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. సాయంత్రం హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలోని అల్వాల్లో క్లాస్కి వెళ్ళాం. మాజీ మంత్రి గీతారెడ్డి కూడా వచ్చారు. సిటీ పొలిమేర కదా, విపరీతమైన చలి. క్లాస్ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. అందరూ అలసి సొలసి ఎక్కడి వాళ్ళక్కడ చలి పులికి ముసుగులు తన్ని పడుకున్నారు. తెల్లవారెప్పుడో మెలకు వచ్చి లేచి చూద్దును కదా, పత్రిసర్ తూగుటుయ్యాలలో కూర్చొని తదేక దీక్షతో కరెక్షన్ చేస్తున్నారు. నిజానికి ఆయన ఉన్న అనారోగ్య స్థితిలో మనముంటే పట్టుపరుపైన అంపశైలా అనిపిస్తుంది. ఇంతలో తలెత్తి నన్ను చూసి పలకరింపుగా నవ్వి, కొత్త చోటైనా నిద్ర బాగా పట్టిందా అని అడుగుతున్నారు. కానీ నేను చూస్తుంది ఆయన్ని కాదు, పుస్తకం పుటల్ని. చివరి పేజీ దగ్గర ఆయన చేతి ఎర్ర మూలికి పెన్ను ఆగి ఉండటాన్ని, మహాద్భుత నాట్య విన్యాసాన్ని వీక్షించిన లతాలంకృత మందిర ఏకశిలా స్తంభం. ఇంకా ఆ అలౌకిక స్థితి నుంచి విడివడక లోలకంలా ఊగుతుండటం. చిన్నగా కలం అనుకంపన. ఏం చేద్దాం, కొన్ని భావాలు పలకడానికి మాటలు సరిపోవు. అన్నహారాలు లేకపోవటం, నిద్రావస్థ తరిగిపోవటం, వేళాపేళ లేకుండా ఎప్పుడంటే అప్పుడు వేలాది కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణించడం. అదే సమయంలో మ్యాగజైన్ల నుంచి క్లాసుల ఏర్పాటు వరకు పెద్ద పెద్ద సభలు సమావేశాల్లో పాల్గొనటం దగ్గర నుంచి భవిష్యత్ పథకాలకు రూపకల్పన చేయడం దాకా ఒకటా రెండా అన్నీ ఇన్ని కానని పనులు. కాలం విలువ ఆయన నుంచే తెలుసుకోవాలి. ప్రతి మిల్లీ సెకండ్ను అర్థవంతంగా వినియోగించుకోవటంలో ఆయన కానే సాటి. మహా గొప్ప ఆర్గనైజర్. అప్పటికప్పుడు సంబంధిత మనుషుల్ని పోగేసి అనుకున్న పని అనుకున్న విధంగా జరిగేటట్లు చూస్తారు. ఆ మనుషులు కూడా మంత్రముగ్ధులై ఎదురు చెప్పరు. తమలో ఏవో కొత్త శక్తులు ప్రవహించి ఆ కార్యక్రమం ఘనంగా జరిగేటట్లు చూస్తారు. రంగుల రాట్నంలా అంత దాటిగా తిరక్కపోతే బహుశా ఇన్ని స్పిరిచువల్ సొసైటీలు, ఇన్ని రచనలు, వేలాది లక్షలాది మంది ధ్యానులు తయారవ్వకపోను. ఎంత తిరగకపోతే కేవలం 5 ఏళ్లలో 100కు పైగా స్పిరిచువల్ సొసైటీలు ఏర్పడతాయి. ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇతర దేశాల్లో సైతం స్పిరిచువల్ సొసైటీలు పనిచేస్తున్నాయి. లోక సంచారం ఆయనకు ఓ ఆట, ఓ సరదా. ఓ మారు మహాశివరాత్రికి ధర్మవరంలో పెద్ద సెషన్.
ముందు రోజు 13వ తేదీ రాత్రి విజయవాడలో బస్సు ఎక్కారు. ఉదయాన్నే అనంతపురం చేరుకోవాలి. అయితే బస్సు మధ్యలో రిపేర్. వెంటనే పత్రిసర్ ఒక్కరే 6 బస్సులు మారి ఎగిరి దుమికి పల్టీలు కొట్టి మొత్తానికి అనుకున్నట్టుగా మర్నాటి సాయంత్రానికల్లా ధర్మవరం చేరుకుని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఆయనతో పాటు విజయవాడలో బయలుదేరిన వారందరినీ మరుసటి రోజు రాత్రి 8 గంటలకు బస్సు ధర్మవరం చేర్చింది. సాధారణంగా ఊర్లో ప్రోగ్రాంలు రోజులతో లెక్కేసి ఈయనది మాత్రం గంటలతో గణించాలి. ఫలానా గంటకి ఫలానా ఊరిలో క్లాసులకు హాజరైతే మరో గంటకి ఎక్కడుంటారో ఇవన్నీ ఒక ఎత్తు, సమయ పాలన మరో ఎత్తు. అనుకున్న చోట అనుకున్న టైంకి ప్రత్యక్షమవటం ప్రశంసనీయమైన మహదానందాన్ని ఇస్తుంది. నేను అప్పుడప్పుడు అంటుంటాను, సార్ మీ తిరుగుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కాలి అని. అదీగాక ఎన్నికల సమయంలో పిరమిడ్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా పర్యటనలైతే ఇక చెప్పనలవి కాదు. కందిరీగలాగా పరిభ్రమించారు. ఆధ్యాత్మికత అనే అంశంపై ఇన్ని వేల కిలోమీటర్లు తిరగటం, అది రోడ్లు, రైళ్ల మీద, విమానంలోనో హెలికాప్టర్లోనో కాదు. పైగా అంత తిరిగినా రవ్వంత అలసట కానీ, ముఖం జిడ్డు కారటం గానీ ఉండదు. తలంటుకుని సాంబ్రాణి ధూపం వేసుకున్న పెండ్లి కుమారుల్లా నవనవలాడుతూ ఉంటుంది. ఏదేమైనా ఆలోచనలో, ఆచరణలో ఆయనలోని స్పీడోమీటర్ను సరితూగగల వేగ నియంత్రణ పరికరం ఇంతవరకు తయారు కాలేదు. ఓకే అండి, మళ్ళీ రేపటి రోజున మరింత జ్ఞానాన్ని పంచుకుందామా? థ్యాంక్ యూ.